శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘ సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలి ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. రాముడు సీత సంకటమును శంకించుట. మృగరూపంతో సంచరించు రాక్షసుని చంపి రాముడు వేగముగా మరలివచ్చుచు సీతను చూడగోరుచుండ అతనికి నక్కకోత వినవచ్చెను. అప్పుడు సీతను రాక్షసులు భక్షించి ఉందురేమో అని రాముడు శంకించెను. మారీసుడు చనిపోవుచు హా లక్ష్మణ హా సీత అని చచ్చుట వలన మేమిద్దరము లేని సమయమున ఏదైనా అనర్థము సంభవించునేమో అని విచారించుచు త్వరగా ఆశ్రమమునకు వచ్చుచుండ దారిలో లక్ష్మణుని చూసి దుఃఖితుడై, లక్ష్మణ, సీతను ఒంటరిగా విడిసివచ్చితివా? నిందింపదగిన పని చేసితివి. సీత రాక్షసులచే భక్షింపబడి ఉండును. అమంగళములైన శకునములే కనిపించుచున్నవి. ఆమెకు శుభము జరుగునా? సీత మరణించియో అపహరించబడియో ఉండును. ఇందు సంశయము లేదు అని రాముడు దుఃఖముతో పలికెను. రాముడు వచ్చి సీత లేక దుఃఖించుట. రాముడిట్లు సీతను గూర్చి చింతించుసూనే త్వరగా జనస్థానమునకు వచ్చెను. దీనుడైన తమ్ముని నిందించుచు ఆకలి దప్పులతో శ్రమతో నిట్టూర్పు విడుచుచు నోరెండిపోగా దుఃఖితుడై ఆశ్రమమును శూన్యముగా చూసి ఆమెను విహరించు స్థానములను వెదకి వ్యధచెందుచూ కూర్చొనెను. రామలక్ష్మణుల సంభాషణ. శ్రీరాముడు లక్ష్మణుని ఆశ్రమము నుండి సీతను విడిసి ఎందుకు వచ్చితివని దుఃఖముతో ప్రశ్నించాను. అంతటా రామునితో లక్ష్మణుడు, నేను స్వయముగా రాలేదు, ఆమె ప్రేరేపించుట వలనే వచ్చి తిని. హా సీత, ఆ లక్ష్మణ, కాపాడు అను దీనధ్వని విని దుఃఖించుచు పలుమార్లు నన్ను నీ వద్దకు వెళ్ళుమని సీత ప్రేరేపించినది. 3 లోకములందును రాముని యుద్ధమందు
జయించువాడు పుట్టలేదు, పుట్టబోడనియు నేనెంత చెప్పినను దుఃఖాక్రాంత చిత్తముతో నీవు సోదరుని మరణమునే కోరుచున్నావు. బహుశా భరతుడు నిన్ను పంపి ఉండవచ్చు. లేనిచో ఆపదలో ఉన్న అగ్రజుని ఎలా ఉపేక్షించెదవు అని పలుకగా కోపంతో ఆశ్రమము నుండి బయలుదేరి వచ్చి తిని అని చెప్పాను. ఇట్లు మాట్లాడిన లక్ష్మణునితో రాముడు సంతాపముతో కూడినవాడై, నా సామర్థ్యము తెలిసి కూడా నీవిట్లు చేయుట నిందింపదగి ఉన్నది. కోపించిన స్త్రీ మాటను పట్టుకుని నీవు వచ్చుట నాకేమీ సంతోషము కలుగుచేయుట లేదు. ఆమె మాటలకు కోపించినా నా శాసనమును నీవు పాటించని వాడివైతివి అని పలికెను. రాముడు దుఃఖముతో సీతను గూర్చి అడుగుట. రామునకు ఎడమ కన్ను మాటిమాటికి అదరజొచ్చెను, శరీరము వణుకుచుండెను. అపశకునములను చూసి సీత క్షేమముగా ఉండునా అని పలుకుచు సీతను చూసు ఆసక్తితో త్వరగా ఆశ్రమము చేరి అది శూన్యముగా చూసి కలత చెందిన మనసు కలవాడయ్యాను. అంతటా వెతికినను సీత కనపడలేదు. వృక్షములను, నదులను, కొండలను, పక్షులను, మృగములను సీత కనపడినదా అని అడుగుచు దుఃఖముతో వనమంతయు తిరిగాను. పిచ్చివాని వలె ప్రాణము లేని వాటిని కూడా ప్రశ్నించుతూ తిరిగాను. సీత దొరకక రాముడు విలపించుట. రాముడు సీత కనిపించక దీనుడై, లక్ష్మణ, పద్మములను తెచ్చుటకు సీత గోదావరికి వెళ్ళినదేమో చూడుము అని పలుకగా అతడు వెదకి వచ్చి ఆమె కనిపించలేదని చెప్పాను. అంతటి సంతాపంతో రాముడు స్వయముగా వెతుకుటకు గోదావరి వద్దకు వెళ్ళాను. గోదావరిని సీత వృత్తాంతం అడుగగా నది పలుకలేదు. లక్ష్మణ, ఈ నది బదులు పలుకుట లేదు. జనక మహారాజునకు ఏమి చెప్పెదను అని పలుకుచుండగా లక్ష్మణుడు మృగములు దక్షిణ దిక్కును చూపుచున్నవి కనుక ఆ దిక్కుననే వెదకుచూ వెళ్ళుదామనగా రాముడు లక్ష్మణునితో అటువైపే వెదుకనారంభించెను. కొంత దూరం వెళ్ళగా నేలపై రాలిన పువ్వులు కనిపించాను. అంతటి రాముడు, నేనియ్యగా సీత ధరించిన పువ్వులే ఇవి అనుకొనుచున్నాను అని పలికి మరలా కొండలను, నదులను, సీతా వృత్తాంతము అడుగజొచ్చెను. సీత విషయమై ఇరువురు యుద్ధము చేసినట్లు తోచుచున్నది. ఇచ్చట ధనుస్సు విరిగిపడినది, ఇచ్చట కవచము కనిపించుచున్నది, సత్రము భగ్నమైనది, గాడిదలు మరణించినవి, ధ్వజము రథము కూడా ముక్కలైనవి. ఈ బాణము లెవరివో తెలియకున్నవి. కామరూపులైన రాక్షసులు సీతను అపహరించియుందురు, లేదా తినియుందురు, లేక మరణించియుండును. దేవతలు కుశలిని అయిన సీతను నాకర్పించనిచో 3 లోకములను నాశనమొనర్తును. లోకములో పిశాచములు, రాక్షసులు లేకుండా చేయుదును అని పలికి కోపముచే ఎర్రబారిన నేత్రములు కలవాడై పెదవులు అదిరి త్రిపురాసుర సంగ్రామమున రుద్రుని వలె ప్రకాశించెను. లక్ష్మణుడు శాంతింపజేయుట. సీతాపహరణముచే కృషించి తపించుసు సమస్త జగత్తును దహించుటకు సిద్ధపడిన రాముని చూసి లక్ష్మణుడు చేతులు జోడించి ఇట్లు ప్రార్థించెను. సహజముగా మార్దనము, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతాహితాకాంక్ష గల నీవు కోపించవలదు. ఒకడు అపరాధము చేయగా లోకము అంతను
నశింపచేయ తగదు. రక్తబిందువులతో తడిసిన ఈ ప్రదేశము ఘోరమైన యుద్ధము జరిగినట్లు తెలుపుచున్నది. నీవెల్లప్పుడూ సర్వప్రాణులకు రక్షకుడవు. నీ భార్యను అపహరించుట ఎవ్వడు సమ్మతించును? సీతను అపహరించిన వారిని వెదకవలయును. మనమెక్కడైనను వెదుకగలము. దేవతలు మంచిగా నీ భార్యను అప్పచెప్పనిచో అప్పుడు సమయానుకూలముగా ప్రవర్తింపవచ్చును. రామలక్ష్మణులు జటాయువును చూచుట. సారగ్రాహి అయిన రాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలను అంగీకరించి రోషమును నిగ్రహించి, లక్ష్మణ, ఎక్కడకు వెళ్ళుదము? సీతను ఎట్లు చూడగలము? ఆలోచించుము అని పలుకగా, లక్ష్మణుడు వాయువేగమునకు పర్వతముల వలె నీ వంటి వారు విపత్తులందు సలింపరు అని పలికి ఆ వనమంతయు ఉన్నవన్నీయు తాను వెతికి ఒకచోట కొండ శిఖరం వలె నేలపై పడి ఉన్న పక్షిరాజును వీక్షించిరి. రాముడు అప్పుడు, ఇతడే సీతని భక్షించి ఉండవచ్చు, వీనిని నా బాణములతో ఇప్పుడే చంపెదను అని ధనుస్సును ఎక్కుపెట్టెను. అప్పుడు ఆ పక్షి నురుగుతో కూడిన రక్తమును క్రక్కుచూ దీనముగా రామునితో ఇట్లనెను, వస్తా, నీవు ఓషధిని వలె వెదుగుచున్న దేవిని, నా ప్రాణములను రావణుడు అపహరించినాడు. నీవు లక్ష్మణుడును లేని సమయమున రావణుడు ఆమెను అపహరించుచుండ అతనితో యుద్ధమునర్చి రథమును ధనుస్సును సారథిని ధ్వంసము చేసి తిని అలసిపోయిన నా యొక్క రెక్కలను కత్తితో నరికి సీతను తీసుకుని రావణుడు నింగికెగసెను. రాక్షసుడు చంపిన నన్ను మరలా చంపవద్దు అని సీతను గూర్చిన వృత్తాంతమును తెలుసుకొని గ్రద్దల రాజును కౌగలించుకొని ధనుస్సును విడిచి భూమిపై పడి లక్ష్మణుడు రాముడు దుఃఖించెను. రాముడు ధీరుడైనను కష్టస్థితి అందున్నను నిట్టూర్పు విడుచుచున్న పక్షిరాజును చూసి దుఃఖపడుచు లక్ష్మణుడితో ఇట్లనెను, రాజ్యము పోయి వనవాసం ఏర్పడి సీత కనపడక జటాయువు మరణించుట ఇట్టి నా దారిద్ర్యము అగ్నిదేవుని కూడా దహింపగలదు. ఈ సరాచర ప్రపంచమున నాకంటే భాగ్యహీనుడుండడు. తండ్రికి స్నేహితుడైన మహాబలశాలి జటాయువు కూడా నా దురదృష్టముచే మరణించి నేలపై పడి ఉన్నాడు అని పలుకుచు రాముడు లక్ష్మణుడు వానిని చేతితో తాకిరి. రాముడు జటాయువును పట్టుకుని చీత ఎక్కడికే కేగెనని పలికి నేలపై పడెను. జటాయువు సచ్చుట. రాముడు క్రూరముగా నేలపై పడవేయబడిన జటాయువును చూసి లక్ష్మణునితో ఇట్లనెను, ఈ పక్షిరాజు నా ప్రయోజనముకై ప్రయత్నించి యుద్ధము చేసి రాక్షసుడు చంపగా నా కొరకు మిక్కిలి కష్టపడి ప్రాణములు విడుచుచున్నాడు అని పలికి, ఓ జటాయు, నీవు మాట్లాడగలిగినచో సీత విషయమును చెప్పుము, నీవెట్లు చంపబడినదియు చెప్పుము. రావణుడు సీత నేల అపహరించెను, వానికి నేనేమి అపకారమునర్చితిని? చంద్ర సమానమైన ఆమె ముఖము ఎట్లున్నది? సీత ఆ సమయమున ఏమి మాట్లాడినది? ఆ రాక్షసుడు ఎట్టి పరాక్రమము, ఎట్టి రూపము, ఏమి పని కలవాడు, అతని నివాసం ఎక్కడ అని ప్రశ్నింపగా జటాయువు తొట్రుబాటుతో యుద్ధములో శ్రమపడి ఉన్న నా రెక్కలను నరికి ఆ రాక్షసుడు సీతను తీసుకుని దక్షిణపు దిక్కుగా వెళ్ళెను. నా దృష్టి సలించుచున్నది, ప్రాణములు పోనున్నవి.
విందమను ముహూర్తములో అపహరించెను కనుక అపహరించబడిన వస్తువును మరలా యజమాని పొందగలడు. ఆ రావణుడు శీఘ్రముగానే సావగలడు. జానకిని గూర్చి బాధపడకుము. శీఘ్రముగా రావణుని చంపి సీతతో సుఖింపగలవు అని పలుకుచుండగానే మాంసముతో కూడిన రక్తము నోటి నుండి పడెను. ఆ రాక్షసుడు విశ్రవసువు కుమారుడు, కుబేరుని సోదరుడును అని పలికి ప్రాణములు విడిసెను. చెప్పు చెప్పు అని రాముడు ప్రశ్నించుచుండగానే జటాయువు మరణించెను. అంతట రాముడు చనిపోయిన జటాయువును చూసి దుఃఖభారముచే దీనుడై లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఈ పక్షిరాజు చాలా సంవత్సరముల నుండి ఈ దండకారణ్యములో నివసించుచు నేడు మరణించెను. కాలము ఎవ్వరికినీ అతిక్రమింప శక్యము కానిది. లక్ష్మణ, ఉపకారి అయిన ఈ గ్రద్ద చనిపోయినది. నా కొరకు రాక్షసునితో యుద్ధము చేసి మరణించినది. పశుపక్షాదులందు కూడా సూరులు, రాక్షసులు, సాధువులు, ధర్మచారులు కనిపించి సుందురు కదా. మహా యశస్శాలి దశరథ మహారాజు వలె ఈ పక్షిరాజు గౌరవింపదగినవాడు, పూజింపదగినవాడును. లక్ష్మణ, కర్రలను తెమ్ము. వాటిని మదించిన అగ్నితో నాకై చనిపోయిన పక్షిరాజును దహనం చేయుదును. పక్షిరాజును స్థితిపై ఉంచుచున్నాను. యజ్ఞశీలురు, అహితాగ్నులు చేరు లోకమునకు ఇతడు చేరుగాక. భూదానము చేసి పునరావృత్తిరహితులైన వారి స్థానమును నా అనుమతితో నాచే సంస్కరించబడిన వాడవై పొందు అని దీవించి రాముడు అతనికి దహన సంస్కారం అనర్చెను. రాముడు బంధుమరణమును దుఃఖించినట్లు దుఃఖపడెను. చనిపోయిన వానికి స్వర్గప్రాప్తి కొరకు జపించినట్లు రాముడు పక్షిరాజుకై జపమునర్చెను. పిమ్మట గోదావరికి వెళ్ళి రామలక్ష్మణులు జటాయువునకు తర్పణము చేసిరి. రాముని చేతితో సంస్కరింపబడి జటాయువు అత్యంత శుభమగు స్థితిని పొందెను. పిమ్మట రామలక్ష్మణులు సీతను పొందగోరి వనములో నడువసాగిరి. కబంధుడు రామలక్ష్మణులను బంధించుట. రామలక్ష్మణులు సీతను వెతుకుచు భయంకరమైన మహారణ్యమును దాటి క్రౌంచారణ్యము మతంగాశ్రమమును అతిక్రమించి భయంకరములగు మృగములు, పక్షులు గల ఘోరమైన మరి ఒక వనమును చూసిరి. అచట ఒక కొండ గుహయందు చీకటి అలుముకుని ఉన్నది. ఆ గుహ దగ్గరలో రామలక్ష్మణులు ఇరువురును వికృత ముఖము గల రాక్షసిని చూసిరి. ప్రాణులకు భయము కలిగించు ఆ రాక్షసి లక్ష్మణుని విహరించుటకు రమ్మని పిలిచెను. అంతట కోపించిన లక్ష్మణుడు ముక్కు, చెవులను, స్తనములను ఖడ్గముతో కోసివేశాను. ఆ రాక్షసి పేరు అయోముఖి. ఆ రాక్షసి పెద్దగా అరుచుచూ పరిగెత్తిపోయెను. పిమ్మట నడిచి వెళ్ళుచు లక్ష్మణుడు అన్నతో, నా ఎడమ భుజము అదురుచున్నది, తరచుగా అనిష్టములకు శకునములు కనిపించుచున్నవి, నీవు సిద్ధముగా ఉండుము అని పలికి సీతను వెదుగుచుండగా పెద్ద ధ్వని వినిపించెను. పిమ్మట పెద్ద శరీరం గల ఒక రాక్షసుడు కనిపించెను. వాని చేతులు 4 క్రోసుల దూరం పొడవు కలిగి ఉన్నవి. పొట్టలో కన్ను కలదు. అతనికి శిరస్సున మెడ లేదు. పొడవైన చేతులతో పక్షులను, మృగములను దగ్గరకు లాక్కుని తినుచుండెను. అతడు రామలక్ష్మణులను పట్టుకొనగా అప్పుడు లక్ష్మణుడు
రామునితో, నన్ను వీనికి అర్పించి నీవు సుఖముగా ప్రజలను పరిపాలింపుము, నన్నెల్లప్పుడూ తలుసుకొనుము అని పలికి ఆ రాక్షసుని చేతిలో తన మరణము నిశ్చయమని భావించెను. అప్పుడు రాముడు, భయపడకము, నీ వంటి వాడు భయపడునా అని ఓదార్చెను. అంతకబంధుడను ఆ రాక్షసుడు నోరు తెరిచి, తమను తినబోవా దేశకాలముల నెరిగిన వారిరువురును ఆ రాక్షసుని భుజశిరస్సులపై ఖడ్గముతో మోది చేతులను తెగ్గొట్టెను. అప్పుడు కబంధుడు తన వృత్తాంతము చెప్పి, తనను గోతిలో తగులబెట్టినచో దివ్యజ్ఞానము లభించుననగా రామలక్ష్మణులు వానిని దహనమనర్చిరి. అంతటి వెంటనే అతడు దేవతారూపము ధరించి విమానంలో కూర్చుని, రామా, నీవు ఋష్యమూక పర్వతమందలి సుగ్రీవునితో స్నేహము చేయుము. అతడు నీకు మిత్రుడై సీత జాడ తెలుసుకొనుటకు ఉపయోగపడగలడు. కనుక ఇచ్చటి నుండి సుగ్రీవుని వద్దకు వెళ్ళుము. అతడు నీ పని చెయ్యగలడు. భూమండలంపై అతనికి తెలియని చోటు లేదు. అతడు వానరులను పంపి సీతను వెతికించగలడు. నీ ప్రియురాలను నీకు అర్పింపగలడు అని రామునకు చేయవలసిన పని ఉపదేశించాను. కబంధుడు పంపామార్గము చెప్పి వెళ్ళిపోవుట. కబంధుడు మరలా రామునితో ఇట్లనెను, వనములను దాటుచూ పోవునప్పుడు పంపాయను సరస్సు కనపడును. అందు అంశలు క్రౌంచపక్షులు మధురముగా కూయిచుండును. ఆ సరస్సునందలి మంగళకరమైన నీటిని చూచుచూ దుఃఖమును విడిచిపెట్టెదవు. మతంగ మహర్షి శిష్యులైన రుచులు అచట ఉన్నారు. వారికి సేవసేయు చిరకాల జీవి అగు శబరి అను ఆమె అచట కనపడును. ఆమె నిన్ను చూసి స్వర్గమునకు వెళ్ళగలదు. పంపా సరస్సునకెదుట ఋష్యమూక పర్వతము కలదు. ఆ పర్వతమున ఒక పెద్ద గుహ కలదు. అది శిలతో కప్పబడి ఉండును. ఆ గుహ తూర్పు ద్వారమున చల్లని నీరుగల మడుగున్నది. అచట అనేక ఫలమూలములు గల వృక్షములున్నవి. అచట ధర్మాత్ముడైన సుగ్రీవుడు వానరులతో కలిసి నివసించుచుండును. ఒకప్పుడు పర్వత శిఖరమున కూడా ఉండును అని కబంధుడు రామలక్ష్మణులను వివరించి చెప్పి, పూలదండలు ధరించి సూర్య తేజస్సుతో అతడు ఆకాశమున ప్రకాశించెను. సుగ్రీవుని కొరకు బయలుదేరిన రామలక్ష్మణులు నీవు వెళ్ళవచ్చునని కబంధునితో అనగా, అతడు కూడా మీరును కార్యసిద్ధికై వెళ్ళుడని పలికెను. మరియు సుగ్రీవునితో స్నేహము చేసుకొనమని చెప్పెను. రాముడు శబరి ఆశ్రమమును కేకుట. పిమ్మట రామలక్ష్మణులు పంపా సరస్సునకు పడమర ఒడ్డున ఆనందమైన శబరి ఆశ్రమమును చూసిరి. పిమ్మట శబరి వద్దకు వెళ్ళిరి. వారిని చూసి సిద్ధురాలైన శబరి లేచి రామలక్ష్మణుల పాదములకు నమస్కరించాను మరియు ఆతిథ్యమిచ్చాను. రాముడు ఆమెను, నీకు విఘ్నములు లేవు కదా, తపస్సు వృద్ధి చెందుతున్నదా, కోపమును ఆహారమును నియమించితివా, నీ నియమములు కొనసాగుచున్నవా, నీ మనస్సుకు సుఖముగా ఉన్నదా, నీ గురు శుశ్రూష ఫలించినదా అని అడుగగా, ఆమె నేడు తపస్సిద్ధి ప్రాప్తించినది. నీ దర్శనముచే నా జన్మ సఫలమైనది. నీ దృష్టిచే పవిత్రురాలనై అక్షయములైన లోకములను పొందగలను. నేను సేవించిన మహర్షులు నీవి ఆశ్రమమునకు వచ్చేదవని చెప్పిరి అని ఆ మహావనమును రామలక్ష్మణులకు చూపి, దీనిని మతంగ వనమందురు అని తెలియజేశాను. మరియు తన గురువుల యొక్క గొప్పతనమును వనము యొక్క విశిష్టతను తెలిపి, నీ అనుమతితో ఈ శరీరమును విడిసి నేను సేవించిన మునుల వద్దకు వెళ్ళుదనని పలుకగా, లక్ష్మణ సహితుడైన రాముడు సాటిలేని సంతోషము పొందెను.
ఎంత ఆశ్చర్యము అని పలికి ఆమెతో నన్ను పూజించితివి. నీవు సుఖముగా వెళ్ళుమనగా తన శరీరమును హోమము చేసి మండుచున్న అగ్ని వంటి కాంతితో దివ్యమాల్యాను లేపనాది దివ్యాభరణ సహితహై మెరుపువలే ఆశ్రమమును ప్రకాశింపజేయుచు మహర్షులు విహరించు స్థానమునకు చేరెను. రామలక్ష్మణుల సంభాషణ పంపాతటము చేరుట. శబరి తన తేజస్సుతో నిర్గమించిన పిదప రాముడు లక్ష్మణుడితో ఇట్లనెను. మహాత్ములైన ఋషుల యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన ఆశ్రమమును చూసితిమి. లేళ్ళు, పెద్ద పులులు మైత్రితో సంచరించుచున్నవి. ఇప్పుడు ఋష్యమూక పర్వతమునకు సమీపమందున్న పంపా సరస్సునకు వెళ్ళుదము. సూర్యుని కుమారుడగు సుగ్రీవుడు నివసించు పర్వతం అక్కడనే కదా ఉన్నది. నేను వాలి భయము వలన ఆ కొండపై నివసించు సుగ్రీవుని చూచుటకు త్వరపడుచున్నాను. సీతాన్వేషణము వానిపై ఆధారపడి ఉన్నది కదా అని అనెను. అప్పుడు లక్ష్మణుడు, నా మనస్సు కూడా త్వరపడుచున్నది, త్వరగా వెళ్ళుదము అని పలికి శబరి ఆశ్రమము నుండి పంపా సరస్సునకు అన్న తానును ప్రయాణమైరి. రాముడు సుందరమైన ఆ సరస్సును చూసి విలపించెను. దాని ఒడ్డుననే పుష్పించిన వృక్షములు గల ఋష్యమూక పర్వతము ఇచ్చటనే నివసించుతున్నాడని విని ఉంటిమి. లక్ష్మణ, నీవు సుగ్రీవుని వద్దకు వెళ్ళుము. రాముడు పలికి, సీత లేకుండా నేను జీవించుటెట్లు అని మన్మథ పీడితుడై పంపా సరస్సును చూసి పలికెను. ఇంతటితో అరణ్యకాండము సమాప్తము. మళ్ళీ కిష్కింధాకాండముతో తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.